హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్ వ్లాగ్. ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే మనం గిరి ప్రదక్షిణ జరుగుతుంది కదా ఈ మంత్ సింహాచలంది. ఆ సింహాచలంలో ఒక వే ఉంటుంది, అది మన ఒక వే సీతంధార, అదే మాధవధార, అలానే మొత్తం 3 దారులు ఉంటాయి. అందులో ఒక దారి దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం మురళీనగర్ దగ్గర ఉన్నాము. డెకాథలాన్ షోరూమ్ దగ్గర మనం రైట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలి. కాంప్లెక్స్ నుంచి వస్తే నేరుగా లోనికి వెళ్ళిపోవాలన్నమాట, మురళీనగర్ లోనికి. ఈ మురళీనగర్ నుంచి స్ట్రైట్గా ఆ కొండ అనేది మనకి సింహాచలానికి సంబంధించిన కొండని పర్వతాలు అనమాట. అది ఫారెస్ట్ హిల్స్ ఏరియా అనమాట. అది కూడా స్ట్రైట్గా వెళ్తుంది. ఇక్కడ 4 రోడ్ జంక్షన్ అయితే కనిపిస్తుంది. 4 రోడ్ జంక్షన్ దగ్గర మనం రైట్ సైడ్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, ఇంకెక్కడ టర్న్ అయ్యేదేమీ లేదు. స్ట్రైట్గా మనకు కనిపిస్తుంటుంది అనమాట, హిల్స్ ఏరియా కనిపిస్తుంటే అలా వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి మంత్ 20న జరగబోయే సింహాచలం గిరి ప్రదక్షిణ రోజు ఈ రూట్ నుంచి లోకల్ వాళ్ళు చాలామంది వెళ్తారనమాట. షార్ట్ వే కూడా ఉంటుంది ఇదేని, లేదు అనుకుంటే సీతంధార నుంచి కూడా వెళ్తారు. మనమైతే ఈ వీడియో ముందుగానే తీసాం కాబట్టి యూజ్ ఉంటుంది అనేసి అయితే మనం వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూసారా, సెలవు అయితే మెయిన్ రోడ్ని గ్రౌండ్ చేసుకున్నారు వీళ్ళు. స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే జస్ట్ టెంపుల్ వరకే ఎలవ్ అయితే ఉంది బైక్స్. రానున్న ఇంకో 15 రోజుల్లో అది కూడా క్లోజ్ చేసేస్తారు. ఓన్లీ బై వాకే కాబట్టి అక్కడ వరకు బై వాక్ గిరి ప్రదక్షిణ చాలామంది చేస్తారు. ఎవరైనా మన లోకల్ నుంచి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, బాగుంటుంది. శ్రీకాకుళం నుంచి కూడా చాలామంది వెళ్తుంటాం. నేను అయితే ఆ వీడియో ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తానమాట. 20 అంటే మనం 19 నైటే బయలుదేరాలి. 19 స్టార్ట్ అయిపోతుంది ప్రదక్షిణం. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనకు కనిపిస్తుంది మాధవస్వామి ఆలయం అనమాట. మళ్ళీ ప్రదక్షిణ చేసే టైంలో ఇక్కడ ఫుడ్, అలానే డ్రింకింగ్ వాటర్, ఎనర్జీ డ్రింక్స్ ప్రతిదీ ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారనమాట. దేవాలయ శాఖకు సంబంధించిన వాళ్ళు, అలానే విశాఖపట్నానికి సంబంధించిన గవర్నమెంట్ ప్రతి పీపుల్ కూడా ఇక్కడ హెల్పింగ్ అయితే చేస్తారు. ఆ టైంలో సప్లై అయితే ఉంటుంది, బాగానే ఉంటుంది. మెడికల్ క్యాంప్స్ ఆల్మోస్ట్ ఆ ఒక్కడే మొత్తం ఒక లెవెల్లో ఉంటుంది అనమాట. నైట్ మొత్తం బై వాక్తోనే వెళ్తుంటాం కాబట్టి. అలానే ఇక్కడ స్నానం చేసే వాళ్ళకి ఎటువంటి చర్మ రోగాలు ఉన్నా సరే నయమవుతాయని ఇక్కడైతే నమ్మకం. అలానే ఇక్కడ మాధవధార అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ దార వల్ల అయితే వచ్చిందనమాట. ఈ వాటర్ వే నుంచి ఇది ఇక్కడ మాధవధార అనే పేరు అనమాట. ఇక్కడ ఈ ఏరియాకి, ఈ ఏరియాలోన సబ్బులతో స్నానాలు, షాంపూలు, అలానే పిండాలు అటువంటివి ఏవి ఇక్కడ చేయకూడదని ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది. ఆ బోర్డు అయితే ఉంది, మీకు ఎండింగ్లో చూపిస్తాను ఇక్కడ ప్రత్యేకత అనేది అది. అలానే ఇక్కడ స్వామివారి ఆలయం ఇలా కనిపిస్తుంది. మాధవధార చాలా బాగుంటుంది ఇక్కడ. అలానే కొంచెం ముందుకు వస్తే మాధవధార వచ్చే రూటు, అలానే ఇక్కడ శివాలయం ఉంటుంది. శివాలయం పక్క నుంచి అయితే కనిపిస్తుంది, మీకు అది కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు శివాలయంలోకి అయితే వెళ్తున్నాం. అలానే మనకి దారి ఈ శివాలయం పక్క నుంచి అయితే వస్తుంది అనమాట. ఆ దార అనేది చూస్తున్నారు కదా, అదే అనమాట. ఆ దార అలా వస్తూ మనకి అక్కడ మాధవ స్వామి ఆలయం దగ్గర అయితే మనకి ఒక ఇక్కడ ఎటువంటి ఫిల్టర్ వాటర్ కూడా పనికిరాదు అనమాట, అంత ప్యూర్గా ఉన్నాయన్నమాట. ఫిల్టర్కి మించిన వాటర్ చాలా చల్లగా ఉన్నాయన్నమాట. వాటర్ కూడా ఇక్కడ చెప్తున్నాను కదా, ఎవరు పట్టించుకోవట్లేదు. షాంప్స్లో సరి ప్రతిదీ ఇక్కడ యూజ్ చేస్తున్నారు. చూడవచ్చు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇదే మాధవస్వామి ఆలయం. ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది. మనం వెళ్ళింది సండే కాబట్టి ఓపెన్లో అయితే లేదు. అలానే మీకు వే చూపిస్తానని చెప్పాను కదా, అది మనకి పక్కనే ఉంటుంది, రైట్ సైడ్లో చూపిస్తాను. చాలా బాగుంటుంది అనమాట ఆలయం.
విజిట్ చేయండి. ఇదే అనమాట మనకి కొండ మీదకి వెళ్ళే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.